ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 17వ తేదీన తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఇలా జరగబోతుంది. అలాగే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకుందాం. ఈరోజు మీకు పరిస్థితులు కొంచెం కోపం తెప్పిస్తాయి కాబట్టి మీరు ఏది చేసినా ఆలోచించి అడుగు వేయండి. దానివల్ల మీకు నష్టం అనేది కాస్త తక్కువగా జరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ శత్రులు మీకు అడ్డంకులు తెస్తారు. మీ పనిలో అడ్డంకులు, ఒక స్త్రీ వల్ల ఎలాంటి విషయాలలో ఏమి జరుగుతుంది అనేవి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త, నెరదృష్టి, వాస్తు, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. దీనిపై కనిపిస్తున్న సమస్యలకు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ గురువు గారికి కాల్ చేయండి. పరిష్కారం వెంటనే చూపబడును. గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈరోజు సౌమ్యంగా ఉంటారు. తులారాశి వారు చాలా మంచివారు. అలాగే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుండి చాలా కష్టపడుతూ పెరిగారు. కానీ వీరికి ఎప్పుడూ జీవితం అనేది అదృష్టంగా మారుతుంది. మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. కోపం ఎంతుందో దానికి రెట్టింపు ప్రేమ కూడా ఉంటుంది. తులారాశి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఈరోజు ఎవరితోనైనా వాదనలకు దిగవద్దు. మీరు ఉన్న మాట ఉన్నట్లుగా మాట్లాడతారు. కానీ ఈ విషయాలలో ఈ రోజున అలా మాట్లాడకండి. అయితే కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. అలాగే వారితో ఎక్కువ సమయం కేటాయించడం వలన వారిపై ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. మీపై కూడా ఎక్కువగా బాధ్యత చూపిస్తారు. అలాగే మీ భాగస్వామితో ఎంతో సంతోషంగా సమయం గడుపుతారు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున అనవసర ఖర్చు కాస్త తగ్గిస్తారు. ఒకవేళ మీ మధ్య ఏదైనా మనస్పర్ధం ఉన్నట్లయితే ఈరోజు తొలగిపోయి సంతోషంగా సమయం గడుపుతారు. వీరు దూరంగా ఉన్నా సరే తమ భాగస్వామి వీరిపై ఎంతో ప్రేమ చూపిస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుగులు ఉండవు. చాలా సంతోషంగా పని పూర్తి చేసుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం వలన మీకు సకాలంలో ఆర్థికంగా ఇబ్బందులనేవి మొత్తం తొలగిపోతాయి. వ్యాపారం కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కొత్తగా వ్యాపారం పెట్టేవారు ఈరోజు కాకుండా పూర్తిగా అమావాస్య అయిపోయిన తర్వాత మీరు మొదలుపెట్టండి. దానివలన మీకు మంచి లాభాలు వస్తాయి. అలాగే కొత్తగా భాగస్వాములు తీసుకోవడానికి కూడా పూర్తిగా అమావాస్య తర్వాత తీసుకోండి. మీకు అనుకూలంగా ఉంటారు. ఎలాంటి ఎదురు మాటలు లేకుండా మిమ్మల్ని ఎదిరించకుండా ఉంటారు. పోతే ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉన్న ఉద్యోగంలోని కొనసాగించడం చాలా మంచిది. ఈ తోటి ఉద్యోగులతో సంతోషంగా సమయం గడుపుతారు. అదేవిధంగా చిన్న చిన్న పార్టీలు చేసుకుంటారు. అలాగే మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. ఎందుకంటే మీరు సకాలంలో ఏ పనైనా పూర్తి చేస్తారు కాబట్టి మీకు మంచి ప్రశంసలు వస్తాయి. అదేవిధంగా పై అధికారులతో మిమ్మల్ని మెచ్చుకునేటట్లు చూసుకుంటారు. ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు ఇప్పుడు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు వస్తాయి. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలని ఆలోచిస్తారు. మంచి సమయం గడపాలి, సంతోషంగా ఉండాలని ఆలోచిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. మీద
ప్రేమ మరియు వివాహ సంబంధాలలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ ప్రేమ నిజాయితీ అన్నట్లయితే ఈరోజు మీ పెద్దలకు చెప్పవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ప్రేమకు ఒప్పుకుంటారు. మీ వివాహానికి ఒప్పుకోవడం వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ప్రేమలో ఉన్నవారు సమయం వృధా చేసుకోకుండా భవిష్యత్తు కోసం ఏదైనా ఆలోచించండి. అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన వివాహం తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఒడిదుడుకులు ఉండవు. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. దానివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు. మీకు సరియైన జోడి కుదురుతుంది. దానివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే మీరు చాలా కష్టపడతారు. మీ పార్ట్నర్ కోసం కూడా ఎంతో కష్టపడతారు. వారు సంతోషంగా ఉండడానికి ఈరోజు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వండి. దానివల్ల మీపై మరింత ఎక్కువగా ప్రేమ పెరుగుతుంది. తులారాశి వ్యక్తులకు ఆర్థికంగా చూసినట్లయితే మీ తల్లిగారి నుండి లేదా మీ అత్తగారి నుండి ఏదైనా ఒక స్త్రీ వల్ల మీకు లాభాలు వస్తాయి. ఎందుకంటే వారు మీకు అనుకోకుండా మీకు సలహా ఇస్తారు. అదేవిధంగా వారి వల్ల మీకు ఆర్థికంగా ఎన్నో విధాలుగా లాభాలు వస్తాయి. మంచి అవకాశం వస్తుంది. మీరు ఏ పని చేసినా దానిలో మంచి అవకాశాలు వచ్చే మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు కొన్ని లాభాలు కుదురుతాయి. మీ పార్ట్నర్తో కానీ లేదా మీ భాగస్వామితో కానీ తులారాశి వ్యక్తులకు ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే ఆ స్త్రీ వల్ల ఈరోజు మీకు అంతా కుదుట పడుతుంది. దానివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు. అపార్థాలు తొలగిపోతాయి. వారి ద్వారా మీకు ఆస్తికి సంబంధించిన ఏదైనా ఆలోచన వస్తుంది. ఏదైనా కొనుగోలు చెయ్యాలని ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఆ స్త్రీ వల్ల మీకు ఎన్నో శుభాలు వస్తాయి. అది ఏ విధంగా వస్తుందంటే మీరు వ్యాపారం చేసేవారైతే ఒక మంచి అవకాశం మీ చేతికి వస్తుంది. స్త్రీ వల్ల కొంతమంది వ్యాపార వ్యక్తులతో మీకు మంచి ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికైతే మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేది ఒకటే, అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఓపికతో మాట్లాడండి. అలాగే కోపంతో ఉన్నట్లయితే చాలా నష్టపోతారు. ఈరోజు కొత్త పరిచయాలు పెరుగుతాయి. కాబట్టి వారితో మీరు మీ పర్సనల్ విషయాల గురించి ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే ఆ కొత్త పరిచయంలో ఎవరు ఎలాంటి వారు, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మీరు పూర్తిగా తెలుసుకోకముందే మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి వారిని పూర్తిగా నమ్మకండి. మీ పర్సనల్ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. వీరికి మరింత శ్రద్ధ పెరుగుతుంది. గురువు బలం వలన శ్రద్ధ పెరగడంతో వీరు మంచి ఫలితాలకు పొందే అవకాశాలు ఉన్నాయి. జనవరి 17వ తేదీన మీరు సకాలంలో పనులు పూర్తి చేయడం వలన మీకు ఆర్థికంగా ఎన్నో విధాలుగా లాభాలు వస్తాయి. అలాగే కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలనుకుంటే ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళం సమర్పించండి. దాని వలన కొన్ని ఇబ్బందులన్నవి ఆటంకాలు తప్పిపోతాయి. దాని వలన మీ చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు.